ఎవరక్కా? బావ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో బావా. యమజా, నేను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానా? నేను నిన్ను కొట్టడం తిట్టడం లాంటివి ఏమైనా చేశానా? లేదు బావా. అయినా అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఇదిగో మహిళా మండలి లీడర్ నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నిన్ను చంపేశామంటూ నిందలేస్తుంది. మాట్లాడు. యమజా, నీకేం కాలేదుగా? ఏం కాలేదండి. నాకు నేనుగానే కావేరి దగ్గరికి వచ్చాను. అత్తయ్య, బావ అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారని భయపడి చెప్తున్నావా? లేదండి, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు మీరక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా అలా అంటావు? నీ సేఫ్టీ కోసమే నేను తాపత్రయపడుతున్నాను. ఆ రోజు మీ అమ్మకాన్ని అమ్మొచ్చి నిన్ను ప్రెగ్నెంట్ చేశాడని, రాచి రంపన పెడుతున్నాడని గోల గోల చేసింది. ఇక్కడ వీళ్ళేమో కాస్త కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అసలేం జరుగుతోంది? మేడం, నేను వాళ్ళ తరపున క్షమాపణ అడుగుతున్నాను. నేనిక్కడ ప్రశాంతంగానే ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే నేనే మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు దయచేసి మా ఇంటికి రాకండి. సరే. చూడండి, మీరెందుకు ఇదంతా చేశారో మాకు తెలీదు, కానీ మీకు తెలియకుండానే అన్యాయాన్ని సమర్థిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అన్నీ నువ్వు బాధపడుకో. యమజ అర్జున్ని కావేరిని కలుపుతానని చెప్పింది కదా. అది కావేరిని తీసుకురాలేదనుకో, దానికి మామూలుగా ఉండదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. కావేరి, చూస్తున్నావా ఈ గొడవల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో? అర్జున్ బావ, భువన అత్తయ్య మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ముఖ్యంగా బావ నన్ను ఏమాత్రం క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యాయం చేయడానికి నువ్విక్కడికి వచ్చావని నాకు అర్థమవుతుంది. ఒక చెల్లిగా నువ్వు త్యాగం చేసినా, ఒక అక్కగా అది తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అక్క, ఇది త్యాగం అనో మరొకటో అనద్దు. విధి మనందరి జీవితాలతో ఆడుతుంది. ఇప్పుడు మనం చూడబోయేది పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు మాత్రమే. బిడ్డ భవిష్యత్తు నేను చూసుకుంటాను కావేరి. ఐటీ కేస్ పూర్తయ్యే వరకు ఉండి తర్వాత ఫారెన్ వెళ్ళిపోతాను. బావతో జీవితాంతం కలిసి ఉండాల్సింది నువ్వే. తను ప్రేమించింది కూడా నిన్నే. నిన్ను తీసుకొని వస్తానని అత్తయ్యకి మాట ఇచ్చే ఇక్కడికి వచ్చాను. నువ్వు నా మాట కాదనవని అనుకుంటున్నాను. అక్క, ఈ విషయం తప్ప ఏదైనా చెప్పు, వింటాను. చూసావా, బావని తలుచుకోగానే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వెప్పటికీ బావని వదులుకోలేవు. అలాగే బావ కూడా తన మనసును వదులుకొని నిన్ను దూరం చేయలేడు.
నువ్వు నా కోసం త్యాగం చేస్తున్నావే కానీ దీనికి నేను ఒప్పుకోను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రావాల్సిందే. రాకపోతే నేను చచ్చినంతొట్టే. వద్దక్క. అమ్మ కావేరి, ఒక తల్లిగా మీ అమ్మను చూసి నాకు అసూయ కలుగుతోంది. ఇంత మంచి కూతుళ్లకు ఆవిడ జన్మనిచ్చింది. అక్క జీవితం బావుండాలని చెల్లి, చెల్లెలు బావుండాలని అక్క, మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఎంతో కాలం తర్వాత దొరికిన అక్క కోసం నువ్వింత త్యాగం చేస్తున్నావు. ఆ త్యాగానికి అర్థం ఉండాల్సిందే. కాని మీ అక్క కూడా నీ త్యాగాన్ని ఒప్పుకోవడం లేదు, చూసావా? బావ కావేరి భార్యాభర్తలు, నేను మూడో మనిషిని. నేను వెళ్ళిపోవడమే న్యాయం. యమజా, నువ్వు వెళ్ళిపోయావనుకో లోకం ఏముంటుంది? అర్జున్ దొంగ, మోసగాడు, ఒక అమ్మాయికి అన్యాయం చేశాడు అంటుంది. సరే, బ్యాడ్ నేమ్ వస్తే వచ్చిందిలే అని నువ్వు వెళ్ళిపోయినా నీ కడుపులో బిడ్డను కూడా ఈ లోకం వదలదు. తనని అక్రమ సంతానం కిందే చూస్తుంది. ఆయన పర్వాలేదు, నా చెల్లెలి జీవితమే బావుండాలి అని నువ్వనుకుంటే నువ్విక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. అలా నువ్వు ఏదేదో మాట్లాడి నా చెల్లెలు మనసు విరిగేలా చేయకు. వదిలేసాయి. మీ ఇద్దరి జీవితం ఒక బేతాళ ప్రశ్న. దీనికో పరిష్కారం ఉంది. మీ ఇద్దర్లో ఎవరో ఒకరు అర్జున్ని శాశ్వతంగా వదులుకోవాలి. అలా నేనే చెప్తున్నాను కదా దూరంగా వెళ్ళిపోతానని. అక్క, యమజా, నువ్వు వదిలేసినా కావేరి నిన్నిక వదలదు. నీ జీవితం బాగు చెయ్యాలని చూస్తుంది. కాని తనిలా ఇంటి నుంచి వచ్చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. తను విడాకులు తీసుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా విడాకులేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకింకా అర్థం కాలేదమ్మా? వీళ్ళిద్దరూ కలిసి కావేరిని ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టున్నారు. అందుకే అలా విడాకులు ఇవ్వమని చెప్తుంది. వీళ్ళింకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నడవండి బయటికి, నడవండి. స్నేహ, కావేరి, స్నేహ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఎవరైనా అలా మాటల్ని అపార్థం చేసుకుంటారు. దీనికి పరిష్కారం నేను చెప్పాను కదా. నువ్వు ఆ ఇంటికి వచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను. అది కాదక్కా. చూడు కావేరి, రేపటికల్లా నువ్వు ఆ ఇంటికి రా.